అందరికీ నమస్కారం. వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు టీ9 న్యూస్. వెల్కమ్ టు పొద్దుగాల వార్తలు. నేను మీ విష్ణు. 20 ఎకరాల సీలింగ్ ల్యాండ్ ప్లాట్లుగా అమ్మేసిండ్రు. 476 డాక్యుమెంట్లు రద్దు చేసిన కరీంనగర్ కలెక్టర్ పామేలా. మొత్తానికి రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖల నిర్లక్ష్యానికి సామాన్యులు బలి. ఈ భూమి విలువ దాదాపు 100 కోట్లు. ప్రొహిబిటెడ్ లిస్టులో పెడితే నష్టపోయే వాళ్ళం కాదని బాధితుల ఆవేదన. బాధ్యులైన సబ్ రిజిస్టర్లు, రెవెన్యూ ఆఫీసర్లపై చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే దర్జాగా భూములు, సర్కారు భూములు దర్జాగా రిజిస్ట్రేషన్లు, ఇంటి నెంబర్లు కేటాయించి అమ్మకాలు, కొనుగోళ్లు, బరి తెగిస్తున్న అక్రమార్కులు, సహకరిస్తున్న సబ్ రిజిస్టర్లు, ఈ దరిద్రులు ఉండడం వల్లనే ఈ సామాన్యులు బలవుతున్నారు. ఒకటి, మీ తెలివితేటలు కరెక్ట్గా లేకపోతే మిమ్మల్ని ఆసరా చేసుకొని మీ నెత్తిన చేతి పెట్టి వాడు బతుకుతాడు. ఇది 2025. ఇంకా మీరు సామాన్యులాగానే ఉంటే మీ బతుకు ఆన్నే ఉంటుంది. కొంత తెలివితేటల్ని ఉపయోగించాలి. ఉన్న విషయం నిజమా కాదా తెలుసుకోవాలి. ఆ ప్రభుత్వ భూములను మొత్తానికి ఈ సబ్ రిజిస్టర్లు కూడా వాటితో చేతులు కలిపేసి ఇష్టం వచ్చినట్టు దోపిడీ. ఈ 100 కోట్ల బడ్జెట్ ఎవరు తీసుకురావాలి? సామాన్యులు బలైపోయారు కదా. మొత్తానికి ఈ కరీంనగర్ పరిస్థితి ఏంటి? మొత్తానికి ఈ ప్రభుత్వ భూములను, ఎదుటోని భూములను మొత్తానికి ఎవరెవరిదో పట్టాలుంటాయి, ఎవరెవరిదో కథలు ఉంటాయి. మొత్తానికి నేను రిజిస్ట్రేషన్ చేసిన అని రిజిస్ట్రేషన్ చేస్తారు. ఒకటే భూమి 10 మంది పేరు మీద ఉంటుంటుంది. వాడు ఇష్టం వచ్చినట్టు ఆటలాడుతున్నాడు. ఎందుకంటే అక్కడ ఉన్నవాడు వాడు లోకల్ లీడర్. మంది కొంపలు ముంచేతో నువ్వు లీడర్ ఎట్లయితావురా దరిద్రుడా? కనిపిస్తలేదా? లీడర్ అంటే అదేనా అర్థం? లోకల్ లీడర్లా. వాళ్ళు లీడర్లు కాదు, మందిని ముంచిన వాళ్ళు, పనికిరాని వాళ్ళు. ఇది పరిస్థితి. ఇక్కడ రియల్ ఎస్టేటర్లు ఉన్నారు, మొత్తానికి లోకల్ లీడర్లు అంటే అర్థమైంది. లీడర్ అంటే ఏంది? ఒకసారి ఆలోచన చేయండి. అమాయక ప్రజలను తినేటోడా? వాళ్ళ నెత్తిన వాళ్ళ పుట్టగొట్టేటోడా? దరిద్రుడు వాడు. ఇక ఓపెన్గా చెప్పాలంటే ఇక వేరే మాటలు వస్తాయి, ఇక బాగుండదు. కానీ వాడు కష్టపడి తింటే వాని సొమ్ము అవుతుంది. ఎవరి సొమ్ము ఎన్ని తిన్నో చేతి పెడుతున్నా అంటే వాని సొమ్ము తింటున్నట్టు. వాని సొమ్ము తింటే ఏమనాలో ఇక మీరే చెప్పాలి. ఇక ఆ మాట నేను అనలేను. కానీ కష్టపడి సంపాదించుకోండి శాత కదా అని. ఆయన నీకు కాళ్ళు చేతులు ఉన్నాయి కదా, కనిపిస్తలేవా? ప్రాణం ఉంది కదా, కనిపిస్తలేదా? భగవంతుడు నీ నిలువెత్తి శరీరానికి నీకు ఇచ్చేసిండు, అదే పెద్ద ఆస్తి. నీ తెలివితేటలు నీ ఆస్తి. కానీ నీ తెలివితేటల్ని మందిని ముంచడానికే ప్రయత్నించకు. ఆ దరిద్రులకు మళ్ళీ ఈ సబ్ రిజిస్టర్లు తోడు, పనికిరానోళ్ళు. ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగే బతుకులు. ఓ రకంగా ఈ హైడ్రా వచ్చింది అందుకే కదా. అమాయక ప్రజల ఎట్లా కోల్పోయారో, ఎట్లా ఈ భూములను ఎలా తీసుకున్నారో కూడా చూపిస్తున్నారు. దొరికినంత దోచుకో అన్నట్టు. బతికినంతకాలం దోచుకుంటూ బతికితే నీకేమొస్తుంది? మంది కొంపలు ముంచిన వాళ్ళవి ఎక్కడ చరిత్రల పేర్లు లేవు, గుర్తుపెట్టుకోండి. చరిత్రలో హిస్టారికల్గా నీ పేరు ఉండాలంటే ఒక లీడర్ అంటే లీడర్ లాగా ఉండాలి. కానీ ఇవి లీడర్ల పనులు కాదు, మందిని ముంచే పనులు ఈ లీడర్ల మంది కాదు. ఇంకా మాటలు మాట్లాడితే వేరే లెక్కలు వస్తుంది. వాని సొమ్ము తింటున్నాం అంటే ఇక వేరే లెక్క అవుతుంది. అది పక్కన సొమ్ము తింటున్నాం అంటే పనికిరాను అనే అవుతావు. ఇక ఆ మాట నేను అనలేకపోతున్నాను. అది పరిస్థితి. దరిద్రుడు. మొత్తానికి ఇక్కడ ఈ యొక్క ప్రభుత్వ నిర్లక్ష్యం అన్నట్టుగా కనిపించదా ఇది? ఈ సబ్ రిజిస్టర్లు ఎవరు? మీ వాళ్ళను నమ్మే కదా, ప్రభుత్వ ఉద్యోగులను నమ్మే కదా ఈ అమాయక ప్రజలు ఉన్నది. ప్రభుత్వ ఉద్యోగులను నమ్మే కదా ఈ రెవెన్యూ ఆఫీసర్లపై చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు. అంటే ఇక్కడ వాళ్ళ రెవెన్యూ ఆఫీసర్లు వాళ్ళే అవుతారు, లీడర్లు వాళ్ళోళ్ళే అవుతారు. మొత్తానికి ప్రభుత్వ భూములు అమాయక ప్రజలకు అమ్ముతారు. అరే నాయన, వాళ్ళు ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం నైట్ పడుకునేంత వరకు వాళ్ళ జీవితకాలం మొత్తం ట్యాక్సులు కట్టారు. వాళ్ళ కుటుంబాలు మొత్తం ట్యాక్స్ కట్టింది. వాళ్ళ తాతలు కట్టారు, వాళ్ళ నాయనోళ్ళు కట్టారు, వాళ్ళ ముత్తాతలు కట్టారు. అందరు కట్టిన సొమ్ములు మొత్తం వాళ్ళకి పెద్దగా రిటర్న్ రాలేదు. జిఎస్టీ రూపంలో సెంట్రల్ గవర్నమెంట్ కడతారు, స్టేట్ గవర్నమెంట్ కడతారు. అవి కాదని చెప్పేసి కష్టం చేసుకున్న పైసలు కూడా ఇట్లా ఏమంటారు, దాచుకున్న పైసలు కూడా ఇట్లా దోచుకు తినేటోళ్ళని ఏమనాలంటే ఇక బూతులు వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ మాట్లాడలేని పరిస్థితి. కాబట్టి ఇక తగ్గాల్సి వస్తుంది. ఇది సామాన్యుల పరిస్థితి. ఎట్లా అంటే అయ్యా సామాన్యులారా, ప్రజలారా కొంచెం వినండి స్వామి. మీ తెలివితేటల్ని మీరు కొంచెం అలర్ట్గా చూడకపోతే అన్మాదం ఇట్లొచ్చి గద్దెత్తుకపోయడానికి ఎత్తుకపోతున్నాడు. నీ బిడ్డ
నువ్వు కనిపించిన బిడ్డ హనుమాత గద్దొచ్చి ఎత్తుకపోయినట్టు నువ్వు సంపాదించుకున్న నీ కష్టము, నీ ఆరుగాల కష్టాన్ని మొత్తం హనుమాత ఎత్తుకపోతాడు. ఏం జరుగుతుందో ఒకసారి తెలుసుకో. మొత్తానికి ఇక్కడ ఈ యొక్క దరిద్రుల పైన మాత్రము ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అమాయకులు బలైనట్టే ఉంది కానీ ఈ యొక్క దోపిడీకి బాలిపడిన వాళ్ళ మీద చర్యలు తీసుకున్నట్టు ప్రభుత్వం ఎక్కడా చూపించినట్టుగా మాత్రం లేదు. మరి వీళ్ళని ఎవరు పట్టించుకోవాలి? దొరికినంత దోచుకో అన్నట్టుగా ఉంది. ఇడా మీరు పగ్గాలు ఇచ్చినట్టుంది వాళ్ళకు. ఈ యొక్క సబ్ రిజిస్టర్ల మీద చర్యలు తీసుకోకపోతే ఏంది పరిస్థితి? మరి మీరే ఒకసారి ఆలోచన చేయాలి. ఇది పరిస్థితి. వాళ్ళను పెంచి పోషిస్తున్నట్టుంది చూడు. లోకల్ లీడర్లు మీ మనుషులే, ప్రభుత్వ మనుషులే, ప్రతిపక్షాల మనుషులే, వాళ్ళే ఉంటారు దరిద్రులు. మరి ఆ పక్కన పోతే ఈ ప్రభుత్వ ఉద్యోగులు అంటే మీ మనుషులే అన్నట్టు కదా, ప్రభుత్వం అంటే మీదే కదా. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రజలను గడ్డగలపనికేనా? దరిద్రం పడిపోరు.